హాయ్ ఫ్రెండ్స్, అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఈ దేశంలో జరిగే దారుణాలు మాత్రం ఆగడం లేదు. నేను మాట్లాడుతున్నది కోల్కతా డాక్టర్స్ కేస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. వీడు మనిషి కాదు, జంతువు. సిబిఐ సైకో అనాలిసిస్ టెస్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై హత్య కేసుకు సంబంధించిన దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తున్నాయి. కాగా ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్పై సిబిఐ మానసిక విశ్లేషణ సైకో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించింది. అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సంజయ్ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం, జంతువులను పోలిన ప్రవృత్తిని కలిగి ఉన్నాడని తెలిసింది. మరోవైపు నేరం జరిగిన నేపథ్యంలో సంజయ్ రాయ్ ఉన్నట్లు సాంకేతిక శాస్త్రీయ ఆధారాల ద్వారా ధృవీకరించబడినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. సిబిఐ ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకునే ముందు కోల్కతా పోలీసులు అత్యాచార బాధితురాలి గోళ్ల కింద కనిపించిన రక్త, చర్మంపై ఉన్న గుర్తులు సంజయ్ రాయ్ చేతులపై ఉన్న గాయాలతో సరిపోలుతున్నాయని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సిబిఐ గురువారంలోగా సుప్రీంకోర్టుకు సమర్పించింది. కోల్కతా ఘటనపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ క్రమంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం సంబంధించిన కోల్కతా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేయడం, జాప్యం చేయడం చాలా ఆందోళనకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పట్టివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మశాసనం విచారణ చేపట్టింది. అసహజ కేసుకు ముందు కూడా మరణించిన బాధితురాలి పోస్టుమార్టం ఆగస్టు 9న సాయంత్రం 6 గంటలకు నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.